మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వగ్రామం బేతంచెర్ల నుంచి కేకే కొట్టాల వరకు 4 కిలోమీటర్ల మేర ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రహదారి విస్తరించి ఉంది. ఈ మార్గంలో కేకే కొట్టాలతో పాటు రామకృష్ణాపురం ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిల్వస్వర్గం గుహలకు వెళ్లే పర్యాటకులు సైతం ఈ మార్గంలోనే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. సుమారు 5 ఏళ్ల కాలంలో రోడ్డును వేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 2 సార్లు టెండర్లు పిలిచి రోడ్డును వేయలేదు. ఈ రోడ్డును వేయకపోవడంతో గత 5 ఏళ్లలో ఈ రోడ్డు పూర్తిగా ఛిద్రమైపోయింది. ఎటు చూసినా దుమ్ము కంకర తేలి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ మార్గం ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి పరిశీలిద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దావా అంతా ఘోరంగా ఉంది సార్. చాలా అస్సలు వర్షాకాలం అస్సలు చెప్పబడ్డ సార్. కింద కూడా పడినాం సార్. గుంతలు దుమ్ము అంతా చాలా ఘోరంగా ఉంది సార్. వాళ్ళు గృహాలు వేసినారు. ఈ రోడ్డు కింద పడి లేచిపోతున్నాం. ఎవరు పట్టించుకోవడం లేదు. దుమ్ము లేచి మళ్ళీ రాయి స్టాపర్ నుంచి రోడ్డు పడింది. అక్కడైతే పడింది కానీ ఇక్కడ పడలేదు. మేమైతే ఈ దుమ్ము తట్టుకెళ్ళకున్నాం. ఆ ట్రాక్టర్లు వెహికల్స్ వస్తుంటే మేము బగ్గీలో కింద వైపు పడుతున్నాం. ఆ రాళ్ళల్లో ఇంకా అలవాటు అయిపోయింది అని దానికోసం ఊరు ఇడిచిపెట్టి పోలేక అట్నే సంసారం చేసుకుంటున్నాం సార్. ఆడవాళ్ళకు చాలా ఇబ్బంది అయింది. దావా ఇదైతే రానిక లేదు, ఒకరు రానిక లేదు, ఇద్దరు రానిక లేదు. దావా కింద పడిపోతున్నాము. అదాక అంటే తాగుబోతలు ఎక్కువైనారు. రోడ్డు వేస్తామని చెప్పి గోడ కట్టినారు. ఆ గోడ మీద ఎక్కువ అవుతున్నారు. ఒకరు ఇద్దరు రానిక లేదు ఆడవాళ్ళకు. నిండ మంచులు సనవిల తల్లులకు పోవాలన్నా కష్టమవుతుంది. ఆటో రావాలన్నా ఒక్కొక్క మంచికి 500 600 అడుగుతున్నారు. అట్లా ఉంది. ఏడ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చిపోయి బతుకుతాం మేము బీదోళ్ళం. ఇంకా 500 600 మేము చేసిన కూలీలు మాకు సాలకు వస్తున్నాయి. ట్రాక్టర్లు పోతున్నాయి. నా ప్రాయ ట్రాక్టర్లు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బగ్గీలు కనపడకుండా ట్రాక్టర్లు ఎక్కువ వస్తున్నారు. ఇంకా చాలా మంది ఇసుక పడుతున్నారు. ఎక్కువ అయిపోయింది. దుమ్ము అనేది ఇంకా లేదు. ఇంకా దావనే సరితలేదు. దుమ్ము అని మమ్మల్ని ఆశిస్తున్నారు. పిల్ల తల్లి అనేది దుమ్ము కొట్టుకుంటున్నారు. రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతారు. ఇక్కడ రావడానికి పోవడానికి ప్రజలకు చాలా ఇబ్బంది. వెహికల్స్ మోటార్ సైకిల్ మీద రావడానికి పోవడానికి ఇబ్బంది. దుమ్ము దూరి ఈ రాళ్ళు బెసకంలో కింద పడి దెబ్బలు కూడా తగులుతున్నాయి. ఈ ట్రాక్టర్లు తీయడం, ఈ దుమ్ము దూరి లేవడంలో దారి కనపడదు. బండ్లు ఓవర్టేక్ వెళ్ళిపోయేసరికి అవతల మనిషి కనపడు. రాళ్ళు రప్పలు తేలినాయి. ఇంత బ్యాలెన్స్ బీటీ రోడ్ వేసి ప్రజలకు బాగా సహకరించి చేయమని కోరుతున్నామండి. కొట్టాల వరకు బాగుంది. కొట్టాల నుంచి బెంచల వరకు బాగాలేదు. దుమ్ము దుసుకు అవి రోడ్డు అమ్మడి కొంచెం గతుకులు ఉంటే శిలిపోయి పడుతున్నారు మనుషులు. ఇంకా జరుగుతాయి కదా, చేతులు మోకాలు దొక్కపోతాయి. మోకాళ్ళు అందు మేము ఆడతలైతే నిదానంగా పడతాం. కొంచెం సూడిమెంట్ పిల్లలు ఉంటారు, దుమ్ము అయిపోతారు పడినప్పుడు. సమస్య బండ్లు తిరగడానికి ఇబ్బంది అయితే దుమ్ము, కళ్ళలో దుమ్ము పడడం, వెనకలు వచ్చే బండి కనపడదు దుమ్ము లేచినప్పుడు. ట్రాక్టర్లు ఇక్కడ తిరుగుతున్నాయి ఎక్కువ, అటు సైడ్ పోకుండా ఇట్లా తిరుగుతున్నాయి. దానివల్ల సమస్య ఉంది. ఇది ఒక్కటేసే బాగుంటుంది రోడ్డు అంతే. ఈ కొట్టాల బేతంచెర్ల నుంచి కొట్టాల వరకు చాలా అధ్వానంగా ఉంది. పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దుమ్ములు ట్రాక్టర్లు పోతున్నాయి, వాహనాలు తిరుగుతున్నాయి కాబట్టి చాలా ఇబ్బంది. డస్ట్ ఎక్కువ అవుతుంది, దుమ్ము ఎక్కువ ఉంది. ఇక్కడ రావాలంటే చాలా భయం. నైట్ పూట అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. అక్కడ వర్షం పడిందంటే మా మధ్యలో అంత వాటర్ నిలబడిపోయి జారి కింద చాలా మంది కింద కూడా పడిపోయినారు. మా పొలం ఉంది ఈడ పోతుంటాము. ఇంకా మా బుడదకు ఆడ జారి పడినాను. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది. ఇప్పుడు వచ్చేటప్పుడు దుమ్ము అంతా రాళ్ళు గతుకు పిచ్చులు ఉన్నాయి. ఇంకా ఎత్తు తగ్గులు అందుకు ఇంకా దుమ్ము రోడ్ వేస్తే బాగుంటుంది. భయం అవుతుంది మామూలే. అంటే ఇంకా తప్పదన్న చేను ఉంది. ఇంకా మాకు చేను ఉంది, అందుకు పొలం ఉంది కాబట్టి చూసుకోవాలి కాబట్టి ఇంకా దుమ్ము తప్పదు కాబట్టి వచ్చామున్నా. వర్షం పడి నిదానంగా వచ్చామున్నా. గాడి దిగుతాము, దిగి నడిచి వచ్చినా ఒక పడ కింద వాడిని ఎందుకే ఇంకా దిగి నడిచి వస్తున్నావున్నా. ఈ ఊరు కాటోలు ఏంటి లేదు సార్. నడిచి రావాలా నడిచిపోవాల్సిందే మేము. మాకు రోడ్డు వల్ల చాలా ఇబ్బంది ఉంది సార్. నడిచిపోతున్నాము. మాకు ఎన్ని రోజులు సార్ రోడ్డు ప్రభుత్వం వేస్తామంటున్నారు, ఎక్కడ ఉన్నారు. మాకు నడిచిపోవాలా నడిచి రావాలా. రాత్రుల పూట అయితే భయం. ఎక్కడ పోయేకలే. ఈ ఊర్లో ఏంటి అంగట్లో ఏంటి దొరకదు సార్. బేతంచెర్లకే పోయి తెచ్చుకోవాల్సిందే సార్. బడి పిల్లలు పోవాలంటే కూడా ఇబ్బంది సార్. ఆటో పొద్దున వస్తుంది. ఈ దుమ్ములోనే చిన్న పిల్లలు అటనే పోవాలి, అటనే రావాలా సార్. ఈ బ్రిడ్జ్ కట్టినారు సార్. రోడ్డు వస్తుంది అన్నారు కానీ ఇంకా ఇంతవరకు రాలే. అటనే ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్లు వచ్చినందువల్ల ఇంకా ఎక్కువ దుమ్ము. ఇంకా వాన వస్తే నడచలేము. ఇంకా ముసలోళ్ళు జ్వరాలు ఏమైనా వచ్చినా కూడా ఇబ్బందులు, ఇంకా చాలా ఇబ్బందులు సార్. పూర్తిగా ఛిద్రం అయిపోయి దుమ్ముతో నిండిపోయిన ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రమాదాలకు గురవుతున్నామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, బేతంచెర్ల, నంద్యాల జిల్లా.